నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అనుపమ పరమేశ్వరన్ కేవలం ఒక నటిగానే కాకుండా తనదైన శైలిలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో మలయాళ కుట్టిగా చెరగని ముద్ర వేశారు. ఆమె జీవితానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. అనుపమ 1996 ఫిబ్రవరి 18న కేరళలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. కేరళలోని కొట్టాయంలోని CMS కాలేజీలో కమ్యూనికేషన్ ఇంగ్లీష్ డిగ్రీ చదివారు. అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో మధ్యలోనే చదువు ఆపేసి నటన వైపు మొగ్గు చూపారు. ఆమె తండ్రి పరమేశ్వరన్, తల్లి సునీత. ఆమెకు అక్షయ్ అనే తమ్ముడున్నాడు. ఆమె ప్రయాణం ఒక మెరుపులా మొదలైంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసి డైరెక్టర్ అల్మన్స్ పుత్రేన్ ప్రేమం ఆడిషన్స్ కు పిలిచారు. ఆ సినిమాలో ఆమె గ్రేస్ సహజమైన నటన కేరళలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు నటించిన తెలుగు ప్రేక్షకులకు ఆమెను ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత శతమానమవతి సినిమా ఆమెను ప్రతి ఇంటి అమ్మాయిలా మార్చేసింది. కార్తికేయ 2 వంటి అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమాల నుండి టిల్లు స్క్వేర్ వంటి గ్లామరస్ రోల్స్ వరకు ఆమె చేసిన ప్రయోగాలు ఆమె రేంజ్ ను పెంచేశాయి. ఆమె ఒక ఫోటోగ్రఫీ ప్రేమికురాలు. ఖాళీ సమయాల్లో కెమెరాతో ప్రకృతిని సంబంధించిన ఆమెకు చాలా ఇష్టం. ఆమె తన సినిమాలను స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. తెలుగు భాషపై ఆమెకు ఉన్న పట్టు ప్రశంసనీయం. సామాజిక స్పృహ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే పర్యావరణం మరియు జంతు ప్రేమికురాలుగా తన గళాన్ని వినిపిస్తూ ఉంటారు. నటన మాత్రమే కాదు, సినిమా మేకింగ్ మీద ఉన్న ఇష్టంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం గడించారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అనుపమ కేవలం కెమెరా ముందు నటించడమే కాకుండా కెమెరా వెనుక ఎలా పని చేస్తారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపరు. మలయాళ చిత్రం మణియార్ రాయిలే అశోకన్ కి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ సినిమాకు ఆమె ప్రొడక్షన్ సైడ్ కూడా సాయం అందించారు. ఇది సినిమా మేకింగ్ పై ఆమెకున్న మక్కువ చూపించింది. ప్రేమం సినిమా సమయంలో ఆమె రింగుల చుట్టూ ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. ఆ చుట్టూ వల్లే ఆమెకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. మలయాళం ఆమె మాతృభాష అయినప్పటికీ తెలుగు చాలా త్వరగా నేర్చుకున్నారు. ఇప్పుడు తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి చేరుకున్నారు. ఆమె పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో అద్భుతమైన చిత్రాలను గీస్తూ ఉంటారు. అనుపమ కెరియర్ ప్రారంభంలో చాలా పద్ధతైన పక్కింటి అమ్మాయిల పాత్రలకి పరిమితం అవుతారని అందరూ భావించారు. కానీ ఆమె తనను తాను నిరంతరం మార్చుకుంటూ వచ్చారు. టిల్లు స్క్వేర్ సినిమాతో ఆమె తన ఇమేజ్ ను పూర్తిగా మార్చుకున్నారు. గ్లామరస్ అండ్ బోల్డ్ పాత్రలను కూడా అద్భుతంగా చేయగలరని నిరూపించారు. కేరళకు చెందిన వారైనప్పటికీ తెలుగు స్పష్టంగా మాట్లాడడం నేర్చుకున్నారు. ప్రస్తుతం తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇది పరభాష నటులకు అంత సులభం కాదు. ఆమె కేవలం నటనకే పరిమితం కాదు, ఆమె ఒక గొప్ప కళాకారిణి కూడా. ఖాళీ సమయం దొరికితే చాలు రంగులతో కార్నర్స్ పై మ్యాజిక్ చేస్తారు. ఆమె వేసిన చిత్రాలు సోషల్ మీడియాలో చాలా సార్లు వైరల్ అయ్యాయి. ఆమెకు ప్రకృతిని, మనుషులను తన కెమెరాలో బంధించడం అంటే ప్రాణం. కొత్త ప్రదేశాలను సందర్శించడం, అక్కడ సంస్కృతులు తెలుసుకోవడం ఆమెకు ఇష్టం. అనుపమ పరమేశ్వరన్ కెరియర్ లో నటనకు మంచి గుర్తింపు తెచ్చిన, బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాలు సాధించిన కొన్ని బెస్ట్ మూవీస్ తెలుసుకుందాం. ప్రేమం ఇది ఒక డెబ్యూ సినిమా. ఆమె మలయాళంలో మేరీ పాత్రలో ఆమె చూపించిన అమాయకత్వం, ఆమె రింగుల జుట్టు సౌత్ ఇండియాలోనే ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. తెలుగు రీమేక్ లో కూడా ఆమె తన పాత్రను అద్భుతంగా పోషించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో అనుపమ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో నాగవల్లి అనే కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న అల్లరి పల్లెటూరి అమ్మాయిగా నటించి సమంత వంటి స్టార్ హీరోయిన్ పక్కన కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
శతమానంభవతి కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆమెకు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చింది. శర్వానంద్ తో ఆమె కెమిస్ట్రీ మరియు పద్ధతైన తెలుగమ్మాయిగా ఆమె నటన ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. రాక్షసుడు ఇది ఒక సీరియల్ క్రైమ్ థ్రిల్లర్. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన టీచర్ చాలా హుందాగా నటించారు. సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నటిగా ఆమె పరిణితిని ఇది నిరూపించింది. కార్తికేయ 2 ఈ సినిమా అనుపమ పాన్ ఇండియా స్టార్ గా మార్చింది. నిఖిల్ సిద్ధార్థతో కలిసి చేసిన అడ్వెంచర్ ప్రయాణం ముఖ్యంగా దేశవ్యాప్తంగా హిందీ బెల్ లో ఉన్నా కూడా ఈ సినిమా భారీ వసూలను సాధించింది. పేజెస్ ఈ సినిమాలో నందిని అనే క్యారెక్టర్ అనుపమ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మొబైల్ ఫోన్ వాడకుండా డైరీ రాసే ఒక విభిన్నమైన అమ్మాయి పాత్రలో ఆమె నటన గుండెలు హత్తుకునేలా ఉంది. టిల్లు స్క్వేర్, సిద్ధు జొన్నలగడ్డతో చేసిన ఈ సినిమాతో అనుపమ తన ఇమేజ్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పటి వరకు క్లాస్ పాత్రలు చేసిన ఆమె ఇందులో లిల్లీగా చాలా బోల్డ్ గ్లామరస్ రోల్ లో కనిపించారు. అనుపమ కేరళకు చెందిన అమ్మాయి. తను మలయాళీ సినిమాలు ప్రేమంతో నటిగా పరిచయమయ్యారు. ఈ సినిమా తన రింగుల జుట్టు మరియు సహజమైన నటనను ఒక్కసారిగా సౌత్ ఇండియాలో ఫేమస్ అయ్యారు. రెండు 2016లో నితిన్ నటించిన ఆ సినిమాతో తెలుగులోకి వచ్చారు. ఇందులో కాస్త గర్వం ఉన్న పల్లెటూరి అమ్మాయిగా నటించి మెప్పించారు. ప్రతి ఇంటి అమ్మాయిలా శర్వానంద్ తో చేసిన శతమానంభవతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. పెద్ద విజయాలు. నిఖిల్ పక్కన నటించిన కార్తికేయ 2 సినిమాతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇటీవల సిద్ధు జొన్నలగడ్డతో చేసిన టిల్లు స్క్వేర్ సినిమాతో ఆమె కెరియర్ లోనే అతిపెద్ద కమర్షియల్ హిట్ అయింది. ఆమెకు కేవలం నటన అంటేనే కాదు, సినిమా డైరెక్షన్ అన్నా, ఫోటోలు తీయడం అన్నా చాలా ఇష్టం. ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆమె ఎక్కువగా మేకప్ లేకుండా సహజంగా కనిపించడానికి ఇష్టపడతారు. అందుకే ఆమెను చాలా మంది బ్యూటీ విత్ బ్రెయిన్ అని అంటారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.